నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రేపల్లె మండల కేంద్రంలో జాయింట్ కలెక్టర్ భావన డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్తో కలిసి నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్వీకరించారు. జనాభా గణన 2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, డేటా సేకరణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సెన్సెక్స్ ఆఫీసర్ బాపట్ల డిస్టిక్ ఇన్ఛార్జ్ గంటా ప్రత్యూష మాట్లాడుతూ ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా సేకరించబడతాయని తెలిపారు. పౌరులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, రెండో దశలో జనాభా వివరాల సేకరణ ఉంటాయన్నారు. ప్రతి ఎన్యూమరేటర్ తమకు కేటాయించిన లాగిన్ వివరాలతో యాప్ను సక్రమంగా నిర్వహించడం, డేటా ఎంట్రీ సర్వర్ కు లింకు చేయడం నేర్చుకోవాలన్నారు. వయసు, విద్యార్థి, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వస్తువుల వివరాలు వంటి అంశాలు ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ శేషగిరావు, బాపట్ల చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఫీల్డ్ ట్రైనర్స్లు తదితరులు పాల్గొన్నారు. చిన్న పొరపాటు జరిగేది ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఆ పొరపాటు లేకుండా కాబట్టి ఎక్కడ చిన్న డివియేషన్ లేకుండా అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఏదైనా టీచర్ కాబట్టి టీచర్ ట్రైన్ 3 days ట్రైన్ ఇచ్చారు. లాస్ట్ డే అటెండ్ కాలేకపోయినాను. సో ఆ ట్రైనింగ్లో వచ్చింది మనకన్నీ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక యాక్సెస్ సిస్టమ్ ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ యొక్క డేటాని వాళ్ళు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఏప్రిల్ 16 నుంచి 30 మధ్యలో చేసుకోవచ్చు. అదేవిధంగా హెచ్ఎల్ ఆపరేషన్స్ వచ్చేసరికి మే 1 నుంచి 30 మధ్యలో ఎన్యూమరేటర్స్ అనేవాళ్ళు మీ ఇంటికి వస్తారు. ఈ ఎన్యూమరేటర్స్ వచ్చిన టైంలో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి ఎన్యూమరేటర్కి ఇస్తే అతను ఆ డీటెయిల్స్ అనేది సేవ్ చేయగలరు. నా పేరు ప్రత్యూష అండి. నేను సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను. ఈరోజు ఇక్కడ చీరాల మున్సిపల్ కార్పొరేషన్లో ఫీల్డ్ ట్రైనర్స్ యొక్క ట్రైనింగ్ కోసం మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. 3 రోజులు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్లో ఏంటంటే సెన్సస్కి సంబంధించిన క్వశ్చనరీ అనేది ఎన్యూమరేటర్స్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏమేమి క్వశ్చనరీ అని అడుగుతారో ఆ క్వశ్చనరీ గురించి ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఈసారి తెలిసిన ప్రకారంగానే సెన్సస్ అనేది డిజిటల్లో ఫస్ట్ టైం డిజిటల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో సెన్సస్ అనేది 2 ఫేజుల్లో జరుగుతుంది. అది ఫస్ట్ వచ్చేసరికి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, రెండోది వచ్చేసరికి పాపులేషన్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో ఇంటి యొక్క బేసిక్ నీడ్స్ గురించి, ఇంటి యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటాము. అదేవిధంగా పాపులేషన్ ఎన్యూమరేషన్లో ప్రతి ఒక్క ఇండివిజువల్ డీటెయిల్స్ తీసుకుంటాము. ఈసారి సెన్సస్లో ఏంటంటే క్యాస్ట్ సెన్సస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి క్యాస్ట్ గురించి కూడా ఈ సెన్సస్లో తీసుకోబోతున్నారు. సో ఇక్కడ ట్రైనింగ్లో ఎన్యూమరేటర్స్కి మేము 3 days ఏమి ఎన్యూమరేటర్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏమి చేయాలో అనేది మేము క్వశ్చనరీ అనేది నేర్పిస్తాము. అదేవిధంగా ఈసారి సెన్సస్లో ఉన్న ఇంకొక సౌలభ్యం ఏమిటి అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేసినాము. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రతి ఒక్క ఇండివిజువల్ తన యొక్క డీటెయిల్స్ తాను నమోదు చేసుకోవచ్చు. ఒక ఎన్యూమరేటర్కే ఇవ్వకుండా తన డీటెయిల్స్ తనే నమోదు చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సెన్సస్ అనేది ఈసారి ఈ కొత్తగా ఆన్లైన్ డిజిటల్ రూపంలో చేయడం అయినది. సో ఈరోజు మనకు సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. పాత కాపు చూస్తుంటాం చాలా రోజులైంది. మనకు కరోనా టైంలో రావాల్సింది. ఆ రోజు మనం అందరికీ ట్రైనింగ్ కొంతవరకు ఇచ్చి ఆపేస్తాము. దాని తర్వాత అనివార్య కారణాల వల్ల ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది మనకు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే పాపులేషను ఎలా ఉంది మనకు అనుకోవడం, దానికి ఈసారి యాడ్ చేసి మనకు పాపులేషన్ ఎన్యూమరేషన్ కూడా సెకండ్ ఫేజ్ అనేది ఆల్రెడీ మనకు చూసేటట్టు. స్టార్టింగ్లో మనం అయితే మనకు ఎన్యూమరేటర్లు, అలాగే మీరు నెక్స్ట్ సూపర్వైజర్స్. సో దాంట్లో ట్రైనింగ్ ఏంటంటే సో యు ఆర్ లర్నింగ్ మోర్ థింగ్స్. ఎందుకంటే సో యు ఆర్ ద మాస్టర్ ట్రైనర్స్.
సో అగైన్ ట్రైన్ ది ఎన్యూమరేటర్స్ అండ్ దెన్ సూపర్వైజర్స్ మీరే ట్రైన్ చేయాలి. మండల లెవెల్లో దిస్ ఆర్ ద ఫీల్డ్. ఎందుకంటే మనకు ఎన్యూమరేటర్స్ ఓన్లీ ఒక 6 మెంబర్స్ ఒక సూపర్వైజర్. ఎన్యూమరేటర్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్. సో ఇంటింటికి వచ్చేసాం. అలాగే సూపర్వైజర్ ఒక 6 మంత్స్ కానీ 6 మెంబర్స్కి ఒక సూపర్వైజర్ వాళ్ళు కూడా మీరు ట్రైన్ చేయాలి. ఎందుకంటే మండల లెవెల్లో తహసీల్దార్ ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు, ఇంకా ఓవరాల్ ఇన్ఛార్జ్, అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ ఎండిఓ ఉంటారు. సో అలాగే మాస్టర్ ట్రైనర్లు ఉంటారు. మీరు మాస్టర్ ట్రైనర్ ఇంటర్న్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవచ్చు. అంటే ఇవాళ ఎందుకంటే అందరికీ అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇది ఉన్నాయి. కానీ మీకు ఎందుకంటే ఇవాళ స్పెసిఫిక్లీ ట్రైన్ బట్టి కోఆర్డినేషన్ ట్రైనింగ్ యాజ్ వెల్ as కోఆర్డినేషన్ డ్యూటీస్ అలాంటి డిపార్ట్మెంట్ ఛార్జ్ ఆఫీసర్ని కోఆర్డినేట్ చేసుకోండి. తర్వాత మీరు ఇది చేసుకోవాలి. ఎక్కడ ఏ డీవియేషన్ లేకుండా కూడా మనం చేసుకొని పక్కాగా మనము ఒకసారి దాన్ని కంప్లీట్ చేస్తే మనకి ఎక్కడ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు హౌస్ లిస్టింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో మేబీ మే 1 నుంచి మే 30 దాకా. బిఫోర్ దట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనం పెట్టారు. సో మేబీ 15th ఏప్రిల్ 16th నుంచి అప్ టు 30 దాకా. ఎందుకంటే అంతర్జాతీయ యుద్ధ మేఘాలు ఇప్పుడు రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ డీలర్ల పాలిట శాపంగా మారాయి. కొండపల్లి ఇండియన్ ఆయిల్ టెర్మినల్ నుంచి ఇంధన సరఫరాపై ఆయిల్ కంపెనీలు కఠిన ఆంక్షలు విధించాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న క్రెడిట్ సౌకర్యాన్ని ఒక్కసారిగా రద్దు చేయడంతో డీలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అడ్వాన్స్ నగదు చెల్లిస్తేనే లోడ్లు ఇస్తామన్న నిబంధనతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బంక్ యజమానులు వాపోతున్నారు. యుద్ధం ప్రభావం రవాణా రంగంపై పడకముందే ఆయిల్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చేశాయి. కొండపల్లి టెర్మినల్ పరిధిలో లోడ్ల సంఖ్యను భారీగా తగ్గించాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ ఫెసిలిటీని పూర్తిగా ఎత్తివేసి పాత బాకీలని ఒక్కరోజు క్లియర్ చేయాలని హుకుం జారీ చేశాయి. ప్రస్తుతం కంపెనీలు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిని అమలు చేస్తున్నాయి. అంటే ఏ డీలర్ అయితే ముందుగా నగదు చెల్లిస్తారో వారికి ప్రాధాన్యత క్రమంలో లోటు కేటాయిస్తున్నారు. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుతో లక్షలాది రూపాయల నగదును ఒక్కసారిగా సర్దుబాటు చేయలేక డీలర్లు సతమతమవుతున్నారు. అడ్వాన్స్ పేమెంట్ చేయని బంకులకు లోడ్లు నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో సామాన్య వాహనదారులకు పెట్రోల్ డీజిల్ కష్టాలు తప్పేలా లేవు. ఆయిల్ కంపెనీలు తమ నిబంధనలు సడలించకపోతే రాష్ట్రంలోని అనేక పెట్రోల్ బంకులు మూతపడే ప్రమాదం ఉందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు కీలక సూచనలు చేశారు. సెలవుల్లో పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా అలాగే తప్పుడు దారిలో వెళ్లకుండా ఉండడానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇప్పుడు సెలవుల మూడ్లోకి వెళ్లారు. ఈ సమయంలో పిల్లల రక్షణపై చీరాల పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. సెలవుల సమయంలో పిల్లలు ఉత్సాహంగా స్నేహితులతో కలిసి సముద్ర స్నానాలకు వెళ్తుంటారు. అయితే అలల వేగం, సముద్రపు లోతు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు వారిని నియంత్రించాలని అన్నారు. ఖాళీగా ఉన్న సమయంలో పిల్లలు గంజాయి, డ్రగ్స్ మరియు ఆల్కహాల్ వంటి మాదక ద్రవ్యాల వైపు వెళ్లే అవకాశం ఉందని, కొత్త స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేసవి సెలవులను కేవలం తిరగడానికే కాకుండా క్రీడలు ఆడటం ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, అలాగే రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే సన్నద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఈ సెలవుల్లో వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ఆయన కోరారు. చీరాల ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను చీరాల 1 టౌన్ సిఐ మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మాట్లాడదామనే ఉద్దేశంతో
ఇలా మీడియా ముందుకు రావడం జరిగింది. పేరెంట్స్కి అందరూ కూడా మా పోలీస్ నుంచి ఒక చిన్న విన్నపం. ఆల్రెడీ ఒక 2 days బ్యాకే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోవడం జరిగింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సగం వరకు అయిపోవడం జరిగింది. ఏప్రిల్ 2వ తారీఖుకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. సో పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి, హాలిడేస్ కాబట్టి బాగా బయటకు వచ్చి రోడ్ల మీద ఆడుతూ ఉంటారు, ఎండగా తిరుగుతూ ఉంటారు, ఇంకా కొత్త ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటారు, పాత ఫ్రెండ్స్ బయట నుంచి వస్తారు కాబట్టి కలుస్తూ ఉంటారు. సో తల్లిదండ్రులకు అందరూ కూడా మేము కోరేది ఒకటే, మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేవి జాగ్రత్తలు తీసుకోమని చెప్పనేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే స్నేహితులతో కలిసి సముద్రం దగ్గరికి వెళ్తుంటారు, ఆ సముద్రం లోతు తెలియదు, వాళ్ళకి ఈత వచ్చో రాదో తెలియదు, అలలకి ఏదైనా ఇబ్బంది అయితే ఎలా ఉంటుందో తెలియదు. అలాగే ఎండాకాలంలో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి డిహైడ్రేషన్ అయ్యి హెల్త్ పరంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. అలాగే హాలిడేస్ కాబట్టి ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ సమాజంలో ఈ గాంజా, డ్రగ్స్, ఆల్కహాల్కి అలవాటు పడవకుండా మీ పిల్లల చేత గేమ్స్ ఆడించడం కానీ, లేదా నెక్స్ట్ ఫర్దర్ ఇయర్కి సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇప్పటి నుంచే కొంచెం చదువుకుని అలవాటు చేస్తారని చెప్పనేసి కోరుతున్నాను. అలాగే దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా ఎండాకాలం వస్తుంది కాబట్టి చాలామంది ఈ దొంగతనాలకి చేసేవాళ్ళు ఎక్కువ ఈ సమ్మర్ టైము టార్గెట్ చేస్తూ ఉంటారు. పనులకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా తాళాలు వేసుకొని మీ హౌసెస్కి సరైన లాకులు వేసుకొని వెళ్ళాలని చెప్పనేసి కోరుచున్నాము. దానిలో భాగంగా మీరు మీ ఇళ్లకు సీసీ కెమెరాస్ పెట్టుకుంటే మీ సరౌండింగ్స్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఆ సీసీ కెమెరా అనేది ప్రతిదీ రికార్డ్ అవుతుంది కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీరు ఎప్పుడు కావాలన్నా మీరు చూసుకోవచ్చు. కాబట్టి మీ పిల్లలు ఎవరితో కలిసి వస్తున్నారు, ఎవరితో పోతున్నారో కూడా మీరు గమనించుకోవచ్చు. బయట నుంచి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తుంటే అది మీరు గమనించుకోవచ్చు. కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఏంటి అని అంటే, మనము మన పిల్లలు మంచిగా ఉండాలి అని చెప్పనేసి అంటే వాళ్ళు చదువుకోవడం, చదువుకునే మార్కులే కాదు, వాళ్ళ ప్రవర్తన తీరేంటి, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకొని వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంచుకుంటేనే వాళ్ళని సరైన మార్గంలో మనం ఉంచగలమని చెప్పనేసి కోరుకుంటూ, ఇటు పిల్లల విషయాల్లో, అటు మీ వ్యక్తిగత జీవితం, కుటుంబం, ప్రాపర్టీ భద్రత విషయంలో జాగ్రత్త తీసుకుంటారని చెప్పనేసి కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రేపల్లె మండల కేంద్రంలో జాయింట్ కలెక్టర్ భావన, డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్తో కలిసి నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల వద్దకు పరిపాలన తీసుకువెళ్లాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని, అందులో భాగంగానే సోమవారం రేపల్లె మండల కేంద్రం నందు అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లాలోని దూర ప్రాంతాల మండలాలకు చెందిన అర్జీదారులు సమస్యలు, అర్జీలను అందజేయటకు చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఒకపై ప్రతి సోమవారం ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ కేంద్రంలోనూ, నియోజకవర్గాల కేంద్రం నందు మరియు సమస్యలు ఎక్కువగా ఉన్న మండలం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 238 వివిధ రకాల సమస్యల అర్జీలు రావడం జరిగిందని, వీటిని అన్నింటినీ క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పర్యటించి పరిశీలించి ఒక నెలలోగా పరిష్కారం చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించి మీ గ్రామ పరిధిలో ఉన్న సచివాలయంలో చలానా చెల్లించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పరిష్కారం చేసుకోవచ్చునని ప్రజలకు సూచించారు. గతంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీదారులు అందజేసిన సమస్యలను, అర్జీలను 24 గంటల్లోనూ మరియు 48 గంటల్లో పరిష్కారం చేయవలసిన అర్జీలను పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమం డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా కలెక్టర్ ఏ.ఓ. మల్లికార్జునరావు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, సిపిఓ ఏఎస్ రాజు, పీడీలు డ్వామా, డిఆర్డీఏ వెప్ప, ఐసిడిఎస్ గృహ నిర్మాణ సంస్థ విజయలక్ష్మి, సింగయ్య, పాల్, రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్క్పేట్ డిఎం కరుణశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, డిటిసి పరంధామరెడ్డి, జిఎండిఐసి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల,
డిపిఓఎల్ ప్రభాకర్ రావు, డిఈఓ శ్రీనివాస్, బీసీ మరియు గిరిజన సంక్షేమ శాఖల అధికారులు శివలీల, అబ్బులు, డిఎల్డిఓ విజయలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయ జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి అయ్యా. పిక్ స్లిప్ దగ్గర ఎవరైనా ఉన్నారా? బాపట్ల జిల్లాలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాలో తగిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా శనివారం ఒక ప్రకటన స్పష్టం చేశారు.
కృత్రిమ కొరత సృష్టించినా అధిక ధరలకు విక్రయించినా సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో 27 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రస్తుతం 6027 సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయని విఎస్ఓ తెలిపారు. గ్యాస్ ఏజెన్సీల పనితీరును సిఎస్డిటీలు తహసీల్దార్లు నిరంతరం తనిఖీ చేస్తున్నారని పేర్కొన్నారు. గ్యాస్ ధరలు తక్కువగా ఉన్నా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసిన నిత్యావసర చట్టం 1955 ప్రకారం సదరు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ కొరత వస్తున్న భయంతో వినియోగదారులు వెంటనే బుకింగ్ చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన సూచించారు. వినియోగదారుల సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్ మరియు డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9493247765 నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. గృహ అవసరాలకు వాడే సిలిండర్లను 14 కిలోలు, వాణిజ్య అవసరాలకు హోటళ్లు, ఇతర సంస్థలకు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జమీర్ బాషా హెచ్చరించారు. చీరాల పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన గడియార స్తంభ కూడలిలో బిర్యానీ ప్రియులకు ధరల షాక్ తగులుతోంది. గ్యాస్ ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. గతంలో 100 రూపాయలు పలుకున్న బిర్యానీ పొట్లం ధరను ఒక్కసారిగా 120 రూపాయలకు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. నిర్వాహకుల వింత వాదనలు, ధరల పెరుగుదలపై కస్టమర్లు, హోటల్ యజమానులు నిలదీగా వారు చెబుతున్న కారణాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గ్యాస్ ధరలు పెరగడంతో పాటు ప్యాకింగ్ పడే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ బాక్సుల ధరలు పెరిగాయని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారు. ఒక పక్క పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా చీరాల మున్సిపల్ పరిధిలో మాత్రం ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్లాస్టిక్ నియంత్రణపై అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంతోనే హోటల్ నిర్వాహకులు ప్లాస్టిక్ వస్తువుల ధరలను కూడా సాకుగా చూపి బిర్యానీ ధరలు పెంచుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు ధరలు పెంచే హోటల్ యాజమాన్యాలు గతంలో రేట్లు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదని వినియోగదారులు సూటిగా హోటల్ యజమానులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అన్ని వస్తువులను అందుబాటుకు తెచ్చామని చెబుతున్నా వ్యాపారులు మాత్రం అధిక ధరలకు కొంటున్నామని సాకుతో కస్టమర్లపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాక్ టవర్ సెంటర్ నుండి రద్దీ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అధిక ధరల దోపిడీపై, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ప్లాస్టిక్ వాడకంపై మున్సిపల్ పౌర సరఫరాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎంబీఏ విద్యార్థులు ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ వారు నిర్వహించిన టెక్నో ఫెస్ట్ ఆర్కే 2K26 పోటీలో మార్కెట్ మేకర్స్ పోటీలో మొదటి బహుమతి పొందినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ప్రకటన తెలిపారు. ఇటీవల విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహించిన టెక్నో ఫెస్ట్ ఆర్కే 2K26 ఫెస్ట్ సందర్భంగా జరిగిన మార్కెట్ మేకర్స్ పోటీలో కళాశాల ఎంబీఏ విభాగ విద్యార్థులు ఎం మణికంఠ, మానస్ మరియు ఎం రాజారెడ్డి మొదటి బహుమతి సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఇమానియల్, డైరెక్టర్ అక్రిడేషన్ డాక్టర్ సుబ్బారావు, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ వనమ నాగసాయినాథ్, ఆర్వి రమణమూర్తి, మేనేజర్ అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఎం మణికంఠ, మానస్ మరియు ఎం రాజాకు అభినందనలు తెలియజేశారు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.